మనందరము క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఆ కల్వరి గిరిలో ఆ శిలువపై వేలాడుతూ కూడా తండ్రి మీరు క్షమించండి, మీరేం చేస్తున్నారు అని ఆయన ప్రార్థన చేశాడు. అదే రీతిగా ఈరోజు క్రీస్తు ప్రభు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఇది కష్టమే అవ్వచ్చు మన జీవితాల్లో, కాకపోతే యేసు ప్రభు పెట్టుకొని జీవించినప్పుడు అది మన విశ్వాసంలో ఆత్మసర్వేశ్వరుడు మనకు కనబడుతున్నాడు. ఆ కష్టాలలో లేదంటే మనం కష్టపెట్టే వారి కోసము మన మీద పగాలు తీసుకోవాలని ఆశపడుతున్న వారి కోసము మనం కష్టపడితే, లేదంటే మన లోపల ఉంటే మన యొక్క లోపల నుంచి మన యొక్క కష్టం నుంచి మరి ఆనందపడే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మనలో ఇటువంటి మనం కష్టపడుతూ ఉంటుంటే మన లోపల ఉన్నప్పుడు వాళ్ళు ఆనందపడతాం. మంచి పని జరిగింది, ఆ యొక్క శత్రువులో వారికి తగిన శాంతి జరిగింది, లేదంటే దేవుడు వాళ్ళకి మంచి గుణపాఠం నేర్పాడు, వాళ్ళు ఇప్పుడు గొప్పపడుతున్నారు కాబట్టి నేను సంతోషపడవచ్చు అని అనుకుంటున్నామేమో. దేవుడు వెళ్ళాలా? క్రీస్తు ప్రభువు ఆశించేది మన నుండి అది కాదు. క్రీస్తు ప్రభువు ఆశించేది మన నుండి క్షమించే గుణం. అందు గురించి మన శత్రువులను ప్రేమించమంటూ ఉన్నాడు, వారి కోసం ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. వారి కోసం మనం ప్రార్థన చేసినప్పుడు వారి మనసు మార్చుకొని తిరిగి మనతో సఖ్యత పడవచ్చేమో.